హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు డోరా థీమ్తో ఫోటో ఫ్రేమ్ ఎలా కస్టమైజ్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ప్లెయిన్ వుడెన్ ఫ్రేమ్స్ అన్ని నేను వుడిల్ ఇండియా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇవి 3 లేయర్ ఫోటో ఫ్రేమ్స్ అండి. 3 లేయర్స్ కూడా విడివిడిగా పంపిస్తారు. మనం వీటిని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వుడెన్ ఫ్రేమ్స్ని కలరింగ్ చేసుకోవాలి. కలరింగ్ కోసం మనం యాక్రిలిక్ పెయింట్స్ లేదా యాక్రిలిక్ మార్కర్స్ని యూజ్ చేయొచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్స్కి 3 లేయర్స్ ఉంటాయని చెప్పాను కదండి. మిడిల్ లేయర్కి ఒక సైడ్ ఫెవికాల్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ స్టిక్ చేసుకోవాలి. అలాగే మిడిల్ లేయర్కి ఆపోజిట్ సైడ్ కూడా ఫెవికాల్ అప్లై చేసుకొని థర్డ్ లేయర్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. అలా మనకి నచ్చిన కలర్స్ని పెయింట్ చేసుకోవచ్చు. డోరా ప్రిపేర్ చేయడం కోసం నేను ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లేని యూజ్ చేశాను. రెసిన్ ఇంకా హార్డ్నర్ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ మీద క్లేని ఉంచి క్లే రోలర్తో క్లేని ఫ్లాట్గా చేసుకోవాలి. క్లే స్టిక్ అవ్వకుండా ఉండాలంటే మధ్య మధ్యలో టాల్కమ్ పౌడర్ని అప్లై చేయాలి. ఆల్రెడీ నేను డోరా డ్రాయింగ్ అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను పేపర్ మీద. ఆ పేపర్ని క్లే మీద ప్లేస్ చేయాలి. నైఫ్తో చుట్టూ ఉన్న క్లే అంతా కూడా కట్ చేసుకుని రిమూవ్ చేసుకోవాలి. పిల్లలు డోరా కార్టూన్ని చాలా ఇష్టంగా చూస్తారు కదండి. వాళ్ళకి ఈ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా స్లోగా చుట్టూ ఉన్న క్లే అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ లేదా నీడిల్ తీసుకుని డోరా డ్రాయింగ్ని లైట్ ప్రెషర్తో మళ్ళీ రిపీట్ చేయండి. అలా చేయడం వల్ల డోరా యొక్క ఇండెంటేషన్స్ క్లే మీద పడి మనకి పెయింటింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పేపర్ని క్లే నుంచి రిమూవ్ చేయండి. చూసారు కదా అవుట్లైన్ మార్క్స్ ఎలా రికార్డ్ అయ్యాయో. క్లే డ్రై అయ్యాక పెయింటింగ్ చేసుకోవాలి. నేను పెయింటింగ్ కోసం యాక్రిలిక్ మార్కర్స్ని యూజ్ చేశానండి. నేను యాక్రిలిక్ పెయింట్స్ కన్నా కూడా యాక్రిలిక్ మార్కర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాటర్ బ్రషెస్ ఇవేమీ అవసరం లేదు. యాక్రిలిక్ మార్కర్స్తో దేని మీదైనా మనం కలరింగ్ చేసుకోవచ్చు. వుడ్, మెటల్, గ్లాస్, క్లాత్ ఇలా దేని మీదైనా కలరింగ్ చేసుకోవచ్చు. ఇవి వాటర్ ప్రూఫ్ కూడా. నేను యూజ్ చేసిన మార్కర్స్ వచ్చేసి ఫన్ బ్లాస్ట్ యాక్రిలిక్ మార్కర్స్ అండి. వాటి లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా మనకు నచ్చిన ఏ కార్టూన్ క్యారెక్టర్నైనా మనం క్లేతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్కి స్టిక్ చేసుకోవడానికి మన డోరా రెడీ అయిపోయింది. పెయింటింగ్ కంప్లీట్గా డ్రై అయ్యాక క్లే చామ్స్కి ఇంకా ఫోటో ఫ్రేమ్స్కి కూడా వార్నిష్ అప్లై చేసుకోవాలి తప్పకుండా. అలా చేయడం వల్ల గ్లాసీ లుక్ ఉంటుంది, ఇంకా స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఫెవిక్విక్తో మ్యాగ్నెట్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన క్లే చామ్స్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్కి స్టిక్ చేసుకుంటున్నాను. క్లే చామ్స్ స్టిక్ చేయడానికి నేను ఫెవికాల్ యూస్ చేశాను. మధ్యలో గ్యాప్స్ కవర్ చేయడానికి యాక్రిలిక్ పెన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను. అంతేనండి, ఫైనల్గా మన డోరా థీమ్ ఫోటో ఫ్రేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రెడీ. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా క్రియేటివిటీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.